కొల్చారం మండల పరిధిలోని ఈటిగడ్డ, మాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశాలలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చంతో కలెక్టర్ కి స్వాగతం పలికారు. బుధవారం పాఠశాలలో పునఃప్రారంభం జరుగుతుండటంతో సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందించారు. ఈటిగడ్డ, మాందాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం కలెక్టర్ రాహుల్ రాజ్ భుజించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిపాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ పాఠశాలలో ఎలక్ట్రిసిటీ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, స్టోరేజ్ ట్యాంక్స్ అయితేనేమి, సో అదే విధంగా మైనర్ రిపేర్స్ అయితేనేమి, సో రూఫ్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ, ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, సో టాయిలెట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రిపేర్స్ మహిళా సంఘాలు సో వాళ్ళందరూ కూడా టేకప్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మహిళా సంఘాలకు ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ కూడా 20 కోట్ల రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేసినందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత మంచి మంచి సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఈ ఇయర్ నుంచి ఇంకా విద్యా ప్రమాణాలు కూడా ఇంకా విద్యా నీళ్ళు కూడా అందరికి కూడా మంచి పౌష్టికాహారం వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం మన జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సరిపడా యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాల ద్వారా, మన జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల ద్వారా మొత్తం అన్ని యూనిఫామ్స్ కూడా కుట్టియడం జరిగింది. ఆ యూనిఫామ్స్ అన్ని కూడా ఈ రోజు నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం. సో అన్ని స్కూల్స్ లో ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతా ఉన్నాం. ఒక 2-3 రోజులలో హానరబుల్ మినిస్టర్స్ కూడా మన జిల్లాకి రావడం జరుగుతూ ఉంది. మరి వారి చేతుల మీద కూడా ఉచిత యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదే విధంగా